ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా సరైన సమయానికి యూరియా, డీఏపీ అందకపోవడంతో సాగు చేసిన పంటలు ఎదగడం లేదని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన లోపం, నిర్లక్ష్యమే యూరియా కొరతకు కారణమని రైతులు మండిపడుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు PACSS వద్ద చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరీ రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వనపర్తి జిల్లాలో రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. రోజుల తరబడి ఎదురు చూసిన యూరియా బస్తాలు దొరకక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉన్నాం. ఇక్కడ గత 15-20 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ యూరియా కోసం వచ్చినటువంటి రైతులు చెప్పులను క్యూలన్లో ఉంచినటువంటి దృశ్యాలు గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి దృశ్యాలను ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద చూడలేదు. తెల్లవారుజాము నుంచే ఇక్కడికి వచ్చినటువంటి రైతులు వర్షం పడుతుండటంతో లైన్లో నిల్చోలేక చెప్పులను లైన్లో ఉంచినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూసినప్పటికీ కూడా యూరియా బస్తాలు రైతులకు దొరకడం లేదు. ఓవైపు సాగు పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో రైతులకు సాగు పనులు చేసుకోవాలా లేకపోతే యూరియా కోసం గంటల తరబడి రోజుల తరబడి ఎదురు చూడాలనేటటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి రైతులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన పలుమార్లు రివ్యూ చేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో మాత్రం ఏమాత్రం తేడా లేదు. ఇక్కడికి కలెక్టర్ కూడా వచ్చి చూసిపోయినప్పటికీ కూడా యూరియాను తెప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్లే రైతులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి రైతులు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, అసలు ఏంది పరిస్థితి, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఇట్లా 10 రోజులు పైన అయిపోతుంది సార్ మొత్తానికి మేము తిరగబట్టి. కానీ పెద్ద లోడ్లు అయితే వస్తలేవు. వచ్చే లోడ్కి ఒక లోడ్కి 2-3 ఊర్లో పంపుతున్నారు. ఒక లోడ్ ఒక ఊరికని పంపిన కూడా ఒక 100 మంది 50 మంది వెళ్ళిపోతారు. ఇంకో లోడ్ వచ్చిన ఇంకో ఊరు పంపినా కూడా సరిపోతుంది. కానీ అట్లా చేస్తలేరు. ఈడో ఒక 200 బ్యాగులు, ఆ ఊరికో 200 బ్యాగులు నింపుతున్నారు. ఎక్కడ సరిపోతలేవు. కానీ కరెక్ట్ టైంకి పిండి వేద్దాం, మన యూరియా చేనికి వేద్దాం అంటే ఇప్పటికే 2 నెలల దినమే నారేసి దాని ఇంకా ఇప్పుడే వేయాలి. దాన్ని ఇంకొక నెల 15 రోజులు అయితే ఇంకా అది మొత్తం కరుకోకి వస్తుంది, వడ్డకు వంగుతుంది. మళ్ళీ ఎప్పుడేస్తే మాకు దివాడు ఎట్లా వస్తుంది? ఇరిగా వస్తుంది అంటారు. కానీ మొన్న కూడా కలెక్టర్ ఆయన వచ్చిందంట. ఇక పర్మిట్ ఆయన ఒకనోడు ఆడ ఈడ మా ముందరికి షాప్ ఆయనకు డైరెక్ట్ ఆడికి పోయినా ఆయన వచ్చి వెళ్ళిపోయింది 10 నిమిషాల ముందరే. అన్న మాకు ఇరి కావాలంటే కలెక్టర్ ఆయన నాకు ఈడ కూర్చొని నాకు రైతుకు ఒకటే బ్యాగ్ ఇవ్వని చెప్పిపోయింది, ఎక్కువ ఇవ్వద్దని చెప్పిపోయింది. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఒక బ్యాగ్ తీసుకుపోయి నేనేం చేయాలి? కాకుంటే ఇరిగా బస్ మరి 70 రూపాయలు ఎంతో పెంచింది కదా, దాని 80-90 చేయండి. ఏడో మా కష్టం మాకు తీరుస్తుంది. కానీ మేము ఎట్లా సలేడి తప్పదు, మేము వ్యవసాయం చేయడం తప్పదు. దాని గురించి ఏమంటే మాకు రూల్ లేదు. ఇప్పుడు వచ్చి ఇక ముందరే పోతుంది, కార్లని పోతుంది, ఆయన మొత్తం పోయి మాట్లాడుకో అంటున్నాడు. మేమేం చేయాలి దానికి పరిస్థితికి? ఎన్ని గంటలకు వచ్చినాం? మేము 5 గంటలకు వచ్చినాం. ఇక్కడ లైన్లో ఉండాము. ఇప్పుడు మేము వచ్చే వరకు ఏం లేదు. ఈడ దినం రావడం మళ్ళీపోవడం స్టార్ట్ అయ్యింది. వచ్చే వరకు అయిపోతుంది. ఇంకా మేము లైన్లో ఉండే వరకు ఓటీపీ అవన్నీ నెంబర్లు చెప్పే వరకు ఆ టైం లేట్ అవుతుంది. ఆ తర్వాత రోజుకు వచ్చి పోతూనే ఉన్నాం. ఐ థింక్ మాకు ఆడ వ్యవసాయం పనులు ఇడిచిపెట్టుకోవాలి, ఈడ వచ్చి యూరియా కావాలిగా వేసుకోవాలి, మేము ఆకలి కొనాలి, ఈయన దూప కొనాలి, ఈయన వనాల నానాలి. మా పనులు ఎప్పుడు చేసుకోవాలి మేము? లేదంటే వ్యవసాయం చేసుకోకుండా బంద్ చేసుకుంటుంటే ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? కలెక్టర్ గారేమో మీకు కావాల్సినంత యూరియా ఉంది, స్టాక్ మాస్తుంది, మీరేమి ఇబ్బంది పడే అవసరం లేదని చెప్తుంది. మళ్ళీ ఈడ వచ్చి చూస్తే ఇదేంది పరిస్థితి మాకు? ఈ పరిస్థితులు మాకెందుకు? ఈ దూపగొని వానల వాటికన్నా నానుకుంటా చేసుకుంటా లైన్లో చెప్పులు పెట్టుకొని ప్రతి ఒక్కరం చెట్ల కింద ఉండడం, వర్షానికి నానుకుంటా రేపు చూస్తా మంచిదేం చెడ్డదేం మా పరిస్థితి ఏమవుతుంది? మేము మంచిగా ఉంటేనే కదా మీరు అలా అందరు కుర్చీల మీద కూర్చునేది. మేము మంచిగా లేకపోతే మీరు కూర్చుంటారా? మేము పండిస్తేనే కదా మీరు తినేది సన్నబియ్యం. మేము పండియకపోతే మీరు ఎటకెళ్ళి తింటారు? ఆ బాధలు మళ్ళీ మేము చెప్పాలన్నా మీకు? మంత్రి గారు కూడా మా ఆస్తుంది మనకు స్టాక్ పాయింట్ అని చెప్తున్నాడు. మంత్రి గారు కూడా చూసిపోయాడు కదా ఇక్కడ వచ్చి పరిస్థితులు ఏందనేది. మళ్ళీ ఇంక మేము దానికల్లా మేము ఏం చేయగలుగుతాం చెప్పండి? మాకు సరిపోయినంత సరికాయం చేసి మాకు ఇస్తే మేము బయటపడతాం. మాకు టైం అయిపోయినాక చల్లుకుంటే మేము వ్యవసాయం ఎటకెళ్ళి పండించుకుంటాం. మాకు టైం ఉంది కాబట్టి మేము తనలాడేది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? మేము 5 రోజుల నుంచి వస్తున్నాము. 5 రోజుల నుంచి వస్తున్నప్పుడు కూడా రోజు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నిన్న ఒకటే రోజు 2 లోడ్లు వచ్చినాయి అంటారు. మరి 2 రోజులు ఎవరికి ఇచ్చారు? మరి ఇట్లా రోజు ఇదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాపాలన ఆపాలన అన్నారు.
పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చెప్పులను చూసుకుంటూ ఉంటే రైతులు పొద్దున్న నుంచి రోజు ఇదే రైతులు దాదాపు రోజు ఒకరికి జిల్లా అధికారి ఏమంటారంటే ఒక రైతుకు 1 ఎకరాకు 2 బస్తాలు ఇవ్వమంటారు. ఈడ మొత్తం 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా 2 బస్తాలు వేస్తారు. 2 బస్తాలు ఎవరి ముక్కులో పెట్టాలి? ఇది అధికారి ఏమంటున్నా అంటే అందరికి ఇస్తున్నాం, రోజు వస్తుంది పోతుంది అంటారు. గత 10-15 రోజుల నుండి చూస్తుంటే 10-15 రోజుల నుంచి అందరికి 2 బస్తాలు ఇస్తారు, మిగతా బస్తాలు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎడబెడుతారు? ఈ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అధికారంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లోపల అమ్ముకుంటారు. మంత్రి గారు వచ్చారు, కలెక్టర్ వచ్చారు, ఇంత వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సీఎం ఉమ్మడి మామ్నార్ కొడంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ అమర్జింత ఆత్మకూరు ప్రజల తీరు మీకు కనిపిస్తలేదా? రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు. ఇదే పొద్దుగాలు వచ్చి తిండి తిప్పలు లేకుండా ఇలా రోడ్ల మీద నిలబడి ఎవరైతే ఆ ఓటీపీ చెప్పే వరకు సగం టైం అయిపోతుంది. ఇదే 10-11 అవుతుంది, ఇప్పటి వరకు ఆఫీస్ తెరవలేదు, అధికారులు రాలే. వాళ్ళకి ఎవరైతే ఫోన్లు చేస్తారో లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అమ్ముకుంటారు. ఈ తీరుని వ్యతిరేకిస్తాం. మంత్రి గారు మీరు వెంటనే స్పందించాలి, లేకపోతే రైతాంగం మొత్తం ఆత్మకూరు రైతాంగం మొత్తం బంద్ తీవ్రంగా పిలుపునిస్తుంది. ఉమ్మడి జిల్లాలో కూడా రైతులను తీవ్రంగా యూరియా కొరత వేధిస్తుంది. ఓవైపు డిమాండ్కు తగ్గట్టు సప్లై చేయకపోవడంతో పాటు యూరియా పక్కదారి పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి వచ్చి సాయంత్రం 7 గంటల వరకు 8 గంటల వరకు ఎదురు చూసినప్పటికీ కూడా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి స్పందించి యూరియా కొరతను లేకుండా చూడాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. బిడెన్ శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.